Hi guys, welcome to my channel. So ఈ రోజు అయితే సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్ విజృంభించారు. గుజరాత్ టైటన్స్ మ్యాచ్ ఓడిపోతుంది అనుకున్నారు, బట్ రషీద్ ఖాన్ అండ్ రాహుల్ తివారీ అయితే మామూలు సుడు కాదు వాళ్ళది. సో లాస్ట్ ఐపీఎల్ కూడా చాలా మ్యాచ్లు గెలిపించారు. సో ఈ ఐపీఎల్ కూడా ఈ మ్యాచ్ గెలిపించారు. సూపర్ రషీద్ ఖాన్ అయితే. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ రాజస్థాన్ రాయల్స్ జరిగింది. ఫస్ట్ అయితే మామూలుగా యశస్వి జైస్వాల్ అండ్ జాస్ బట్లర్ మంచి స్టార్ట్ అయితే ఇస్తారు. సో ఈ మ్యాచ్ అయితే మంచి స్టార్ట్ ఇవ్వలేదు. యశస్వి జైస్వాల్ ఒక 5 4 కొట్టాడు కానీ బట్ ఎక్కువ బాల్స్ ఆడాడు. 19 balls కి 24 అంటే అదంతా యశస్వి జైస్వాల్ పర్ఫార్మెన్స్ అయితే కాదు. జాస్ బట్లర్ కూడా రషీద్ ఖాన్ కి దొరికిపోయాడు. సో పవర్ ప్లే అయితే ఆల్మోస్ట్ 44 runs కి 2 wickets పడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ 160 170 కొడుతుంది అనుకున్నారు అందరూ. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ బౌలింగ్ కాన్సన్ట్రేట్ చేస్తారు. రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ మెయిన్ బౌలింగ్, బ్యాటింగ్ ఓన్లీ 6 batsmen ఉన్నారు. వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ కూడా తీసుకోరు. రాజస్థాన్ రాయల్స్ 2 wickets పడింది కదా, జాస్ బట్లర్ ది అండ్ యశస్వి జైస్వాల్ ది. ఇంకుండేది వాళ్ళు 4 members, ధ్రువ్ జుల్లర్, హెట్మేయర్, రియాన్ పరాగ్ అండ్ శాంసన్. సో రిమైనింగ్ అందరూ బౌలర్స్. సో వాళ్ళు ఏమంటే కొంచెం స్లోగా ఆడుతూ ఒక 10 overs ఆడి తర్వాత హిట్టింగ్ చేయాలని ప్లాన్. అదే అన్ని మ్యాచెస్ అలాగే చేస్తారు. సో ఈ మ్యాచ్ కూడా ఏం చేస్తారంటే కొంచెం స్లోగా ఆడారు. 12 overs వరకు కొంచెం స్లోగానే ఆడారు. బట్ రియాన్ పరాగ్ అయితే వన్ సైడ్ హిట్టింగ్ చేస్తా ఉంటే శాంసన్ మాత్రం సింగిల్ తీస్తూనే ఉన్నాడు. సింగిల్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూనే ఉన్నాడు. బట్ రియాన్ పరాగ్ అయితే అప్పుడప్పుడు బౌండరీస్ కొట్టుకుంటా లాస్ట్ లో అయితే హిట్టింగ్ చేశారు ఇద్దరు, రియాన్ పరాగ్, సంజు శాంసన్. సో ఎక్సలెంట్ గా ఆడాడు సంజు శాంసన్ అయితే. సంజు శాంసన్ ఏమంటే ఈ ఐపీఎల్ అయితే బాగా ఆడతాడు. మన ఇండియాకి ఎప్పుడన్నా వారికి ఎక్కువ ఛాన్స్ ఇవ్వడం లేదు మన ఇండియన్ సెలెక్టర్స్. ఒక మ్యాచ్ ఇస్తారు, ఆ మ్యాచ్ లో ఫెయిల్ అవుతాడు. మళ్ళీ ఒక 2-3 months తర్వాత మళ్ళీ ఒక మ్యాచ్ ఇస్తారు, ఆ మ్యాచ్ ఫెయిల్ అవుతారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, అయితే ఆడలేడని అనుకుంటారు. బట్ ఐపీఎల్ లో మాత్రం కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు ఇప్పుడైతే. బట్ ఇండియన్ టీం సెలెక్ట్ చేస్తే ఆడతాడో ఆడలో మనకు తెలియడం లేదు. అంతే లక్ ఉండాలి. సంజు శాంసన్ కూడా కొంచెం లక్ లేదు. సంజు శాంసన్ అయితే లాస్ట్ 3 matches గా సూపర్ గా ఆడుతున్నాడు. మ్యాచ్ విన్నింగ్స్ ఆడుతున్నాడు. బట్ క్యాప్టెన్సీ కూడా సూపర్ గా చేశాడు. బట్ నిన్నైతే క్యాప్టెన్సీ వర్స్ట్ గా చేశాడు అనిపించింది నాకైతే. ఎందుకంటే బోల్ట్ 2 overs ఉండి కూడా కుల్దీప్ సేన్ కి 3 wickets తీశాడు. ఓకే, బట్ లాస్ట్ 19th over బోల్ట్ ఉన్నాడు. ఇంకా అవేష్ ఖాన్ కి ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. బోల్ట్ 2 overs ఉన్నా కూడా అదే ఒక చిన్న మిస్టేక్ అనిపిస్తుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ డెసిషన్ అదంతా, నాకు తెలిసి క్యాప్టెన్సీ డెసిషన్ కాదు ఐపీఎల్ లో. సో మేనేజ్మెంట్ ఆ స్లిప్ లో రాయిస్తారు ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలనేసి. అది అలాగే ఇంప్లిమెంట్ చేస్తున్నారు సంజు శాంసన్. కోచెస్ అవేష్ ఖాన్ కి కుల్దీప్ సేన్ కి ఇవ్వమని చెప్తున్నారు. బట్ బోల్ట్ కి అయితే ఇవ్వలేదు. ఇంకా 2 overs ఉంది. బోల్ట్ కి ఇచ్చుంటే కొంచెం స్లో కట్టర్స్ వేసి వికెట్ తీసేవాళ్ళని నాకు అనిపించింది. సో అక్కడే మైనస్ పాయింట్ రాజస్థాన్ రాయల్స్ కి. బట్ 190+ స్కోర్ అనేది సూపర్ స్కోర్ జైపూర్ లో. ఎందుకంటే లాస్ట్ ఆర్సీబీ కూడా 180 కొట్టింది. ఈజీగా రాజస్థాన్ రాయల్స్ చేశారు. 190 వీళ్ళు బౌలింగ్ కూడా బాగుంది కాబట్టి 190+ అయితే మామూలు మంచి స్కోర్ రాజస్థాన్ రాయల్స్ కొట్టింది. అయితే రియాన్ పరాగ్ అండ్ సంజు శాంసన్ అయితే సూపర్ గా ఆడాడు. నాకు తెలిసి రియాన్ పరాగ్ మన ఇండియన్ ఫ్యూచర్ సెన్సేషన్ అనిపిస్తుంది నాకైతే. సో యశస్వి జైస్వాల్ కానీ, రియాన్ పరాగ్ కానీ, వీళ్ళందరూ, మయాంక్ యాదవ్, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇండియన్ టీమ్ కి వస్తారు. ఖచ్చితంగా ఆడతారు, ఇలాగే పర్ఫార్మెన్స్ ఇస్తారని అనుకుంటున్నాను. సో మెనీ టాలెంట్స్. నిన్న శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, సో అందరూ మన ఇండియన్ టీమ్ లో ఆల్మోస్ట్ అన్క్యాప్డ్ టీమ్ ప్లేయర్స్ అందరూ చాలా బాగా ఆడుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పెట్టిందే అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళ స్కిల్స్ బేస్ చేసుకుని మన ఇండియన్ టీం రావాలనేసి అందరి కోరిక. సో రియాన్ పరాగ్ కూడా వస్తాడని అనుకుంటున్నాను. కొంచెం చాలా సెన్సిటివ్ గా, అగ్రెసివ్ గా, ఎప్పుడు ఎలా ఆడాలో, ఎప్పుడు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో అలా ఆడాడు ఈ రోజు అయితే రియాన్ పరాగ్. సూపర్ గా ఆడాడు. సో స్టార్టింగ్ లో స్కోర్ రాకపోయినా కూడా లాస్ట్ లో అయితే సూపర్ హిట్టింగ్ చేశారు. ఇంకా రియాన్ పరాగ్ అండ్ సంజు శాంసన్ లాస్ట్ లో చాలా రన్స్, 15 runs+ కొట్టారు అన్ని ఓవర్స్. అయితే అదైతే సూపర్ గా ఆడారు. 196 అనేది మామూలు స్కోర్ కాదు. ఫస్ట్ యశస్వి జైస్వాల్, బట్లర్ అవుట్ అయినా కూడా ఏం భయపడకుండా లాస్ట్ వరకు ఆడారంటే సూపర్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చారని అనుకుంటున్నాను. సూపర్ గా ఆడారు 196 అయితే. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఎక్సెప్ట్ రషీద్ ఖాన్ వేసిన ఓవర్స్ అన్ని సూపర్ గా వేసాడు. రషీద్ ఖాన్ 4 overs 18 runs ఇచ్చాడు. మిగతా అందరూ మోహిత్ శర్మ గానీ, ఉమేష్ యాదవ్ గానీ, స్పెన్సర్ జాన్సన్ గానీ, నూర్ అహ్మద్ గానీ అందరూ ఎక్కువ రన్స్ ఇచ్చారు. మోర్ దెన్ 10 runs పైన ఇచ్చారు. సో వాళ్ళ బౌలింగ్ కి ఇదైతే ఎక్కువ రన్స్ ఇచ్చారు. ఎందుకంటే నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, రషీద్ ఖాన్ వీళ్ళు ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్స్. సో మెయిన్ గా గుజరాత్ ఎప్పుడు కానీ చూడండి మీరు అన్ని ఐపీఎల్ టీమ్స్ లో అందరూ బ్యాటింగ్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఉంటారు, బౌలింగ్ ఓవర్సీస్ ఇద్దరు ఉంటారు ఆల్మోస్ట్. వీళ్ళైతే ముగ్గురు ఓవర్సీస్ బౌలర్స్ నే పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి బౌలింగ్ వీక్, బ్యాటింగ్ అందరూ ఇండియన్ ప్లేయర్స్ ఎక్సెప్ట్ మాథ్యూ వేడ్. సో ఎంత బౌలింగ్ ఫారిన్ ఓవర్సీస్ ప్లేయర్స్ బౌలింగ్ పెట్టుకొని కూడా ఎన్ని రన్స్ లీక్ చేయడం అనేది
అదైతే బౌలింగ్ ఈ రోజు చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కాదు. బట్ మామూలుగా అయితే గుజరాత్ టైటన్స్ బౌలింగ్ అయితే సూపర్ గా ఉంటుంది. సో ఈ రోజు అయితే చాలా వర్స్ట్ గా వేశాడు. ఉమేష్ యాదవ్ అయితే చాలా వర్స్ట్ గా వేశాడు లాస్ట్ ఓవర్. అలాగే మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్ అందరికి బాగా కొట్టాడు. రియాన్ పరాగ్ అండ్ సంజు శాంసన్. సో హ్యాట్స్ ఆఫ్ టు సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ వస్తే ఈ స్కోర్ అయితే అస్సలు చేంజ్ చేయలేరు అని అనుకున్నాం. నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే సాయి సుదర్శన్ చాలా డాట్ బాల్స్ ఆడాడు. పవర్ ప్లేలో అసలు 44 రన్సే వచ్చింది. గిల్కి ఎక్కువ స్ట్రైక్ రాలేదు. బట్ గిల్ అయితే ఒక సైడ్ కొడుతూనే ఉన్నాడు. బట్ సాయి సుదర్శన్ అయితే చాలా డాట్స్ ఆడాడు. మొత్తానికి కుల్దీప్ సేన్ దాంట్లో ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు. అవుట్ అయిన దానికి వీళ్ళు గెలిచారు, లేకపోతే ఈ మ్యాచ్ గెలిచలేదు. ఎందుకంటే చాలా స్లోగా ఆడాడు. 196 కొట్టాలన్నప్పుడు ఆల్మోస్ట్ 10 రన్స్ రిక్వైర్డ్ రేటు. సో చాలా స్లోగా ఆడితే ఏమొస్తుంది, అసలు కొంచెం అగ్రెసివ్ గా ఆడాలి కదా. చాలా బ్యాటింగ్ డెప్త్ ఉంది. బట్ చాలా స్లోగా ఆడాడు సాయి సుదర్శన్ అయితే. సో గిల్ అయితే సూపర్ గా ఆడాడు ఈ రోజు. 44 బాల్స్ కి 72 కొట్టాడు. సో స్ట్రైక్ రొటేట్ చేస్తూ మంచి డీసెంట్ స్ట్రైక్ రేటు ప్లస్ 4s 6s కూడా కొట్టాడు. ఆల్మోస్ట్ 15th ఓవర్ వరకు వచ్చాడు. 133 ఆల్మోస్ట్ 70 రన్స్ కొట్టాలి మ్యాచ్ విన్నింగ్ కి. అప్పుడు అవుట్ అయిపోయాడు గిల్ అయితే. లాస్ట్ వచ్చాడు కాబట్టి ఈ మ్యాచ్ లాస్ట్ వరకు వచ్చింది. లేకుండా ఉంటే గుజరాత్ టైటన్స్ ఎప్పుడో వెళ్ళిపోయేది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ ఒక మ్యాథ్యూ వేడే ఫారిన్ ప్లేయర్, రిమైనింగ్ అందరూ ఇండియన్ ప్లేయర్సే. ఇండియన్ ప్లేయర్స్ ఇంత స్కోర్ చేశారంటే అది చాలా గ్రేట్ గుజరాత్ టైటన్స్ అయితే నేనైతే. సో వాళ్ళ బ్యాటింగ్ చూస్తే మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్ అనిపిస్తుంది. ఎందుకంటే ముందు హార్దిక్ పాండ్యా ఉన్నాడు, డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. సో అప్పుడు కొంచెం స్ట్రాంగ్ అనిపించేది. సో ఈ మ్యాచ్ లో మన మామూలుగా ఇప్పుడు చూస్తే శుభ్మాన్ గిల్ తప్పించి మాథ్యూ వేడ్ ఓవర్సీస్ ప్లేయర్. సో రిమైనింగ్ ఎవరు ఉన్నారు, సాయి సుదర్శన్ తర్వాత ఎవరు వచ్చారు, అభినవ్ మనోహర్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, షారుఖ్ ఖాన్. సో వీళ్ళంతా అంత చెప్పుకోదగ్గ ప్లేయర్స్ అయితే కాదు. బట్ అయితే ఒక వికెట్ పడితే ఈజీగా మ్యాచ్ అయిపోయేది. శుభ్మాన్ గిల్ వికెట్ పడితే ఈజీగా మ్యాచ్ అయిపోయేది. 130కి ఆల్అౌట్ చేసింటారు రాజస్థాన్ రాయల్స్. బట్ శుభ్మాన్ గిల్ అయితే కొంచెం తెలివిగా డీప్ గా ధోని లాగా ఆలోచించి కొంచెం ఎక్స్టెండ్ చేశాడు 15th ఓవర్ వరకు. బట్ లాస్ట్ లో అయితే అందరూ క్యామియో ఆడారండి. సో షారుఖ్ ఖాన్ కానీ, రాహుల్ తివేటా కానీ, రషీద్ ఖాన్ కానీ వీళ్ళైతే సూపర్ క్యామియో ఆడారు. సో ఆల్మోస్ట్ 4 overs 60+ కొట్టాల్సి ఉంది. ఆ కుల్దీప్ సేన్ తో, అవేష్ ఖాన్ దాంట్లో, అశ్విన్ దాంట్లో షారుఖ్ ఖాన్ అయితే బాగా ఆడాడు. ఆల్మోస్ట్ 3 overs 42 వచ్చింది. ఆ తర్వాత ఒక ఓవర్ కొంచెం డాట్ చేశారు. 2 overs కి 35 ఏమో కొట్టాల్సి ఉంది. సో ఆల్మోస్ట్ బాగా 17+ కొట్టేశారు 2 overs కి కుల్దీప్ సేన్, అవేష్ ఖాన్. సో కుల్దీప్ సేన్ అయితే ఫస్ట్ 3 overs అయితే బాగా వేశాడు. సో 19th ఓవర్ అయితే చాలా వర్స్ట్ గా వేశాడు. అన్ని వైడ్స్, ఎక్స్ట్రాస్, 4s 6s. సో ఇంకా అవేష్ ఖాన్ కూడా చాలా వర్స్ట్ గా వేశాడు. ఎందుకు ఈ మ్యాచ్ ఓడిపోయిందంటే బోల్ట్ గానీ ఆ 2 overs కానీ ఇచ్చుంటే అట్లీస్ట్ వికెట్స్ స్లో కట్టర్ చేస్తుంటాడు, ప్లస్ యార్కర్స్ కూడా వేస్తుంటాడు. సో బోల్ట్ అనేది ఓవర్సీస్ ప్లేయర్, ఓన్లీ పవర్ ప్లే బౌలర్ కాదు. బోల్ట్ కూడా సూపర్ గా వేస్తాడు. అవేష్ ఖాన్ కంటే బెటర్ బోల్ట్. సో బోల్ట్ కి ఇచ్చుంటే నాకు కొంచెం మ్యాచ్ ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ విన్ అయి ఉంటుందని నాకు అనిపించింది. సో అవేష్ ఖాన్ ఈ కుల్దీప్ సేన్ వల్లే మ్యాచ్ పోయిందని నేను. కుల్దీప్ సేన్ లక్ మంచిగా బౌలింగ్ వేసాడు కానీ సో 19th ఓవర్ మాత్రం చాలా వర్స్ట్ గా వేసాడు. సో ఇంకా వీళ్ళు బౌలింగ్ విషయానికి వస్తే ఇంపాక్ట్ ప్లేయర్ గా కేశవ్ మహారాజ్ తీసుకున్నారు. కేశవ్ మహారాజ్ అయితే 2 overs ఇచ్చారు, 16 runs. సో మధ్యలో ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో అర్థం కాలేదు. ఎందుకంటే అందరూ రైట్ హ్యాండర్సే. ఇచ్చుంటే కొంచెం వికెట్స్ ఫస్ట్ ఓవర్ కొట్టారని ఇవ్వలేదు. బట్ కేశవ్ మహారాజ్ అయితే మంచి బౌలరే. ఇంకొంచెం ఎర్లీగా ఇచ్చుంటే బాగుందని నాకు అనిపించింది. చాహల్ కంటే కేశవ్ మహారాజ్ కి ఇచ్చుంటే బాగున్నాడు. ఎందుకంటే అక్కడ ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉన్నారు. శుభ్మాన్ గిల్ గానీ, అభినవ్ మనోహర్ గానీ, విజయ్ శంకర్ గానీ ఆ టైంలో ఇచ్చుంటే బాగుందని నాకు అనిపించింది. ఇంకా చాహల్ కి కొట్టారు, అశ్విన్ కి కొట్టారు. బోల్ట్ కి 2 overs 8 runs. అదొక మన బోల్ట్ మాత్రమే కొట్టలేదు. రిమైనింగ్ కుల్దీప్ సేన్ కి వికెట్స్ పడినా కూడా కొట్టారు. అవేష్ ఖాన్ కి కొట్టారు. సో ఓవరాల్ గా చూస్తే ఇదైతే రషీద్ ఖాన్, తెవేటా లక్ అయితే మామూలుగా లేదు. గుజరాత్ టైటన్స్ అసలు చాలా వీక్ కనిపిస్తుంది చూడడానికి. బట్ మ్యాచ్ ఓవరాల్ టీమ్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంది. షారుఖ్ ఖాన్ క్యామియో 6 కొట్టడము, తెవేటియా స్లోగా ప్రెజర్ లేకుండా ఈవెన్ 2 overs 35 కొట్టాల్సిన కూడా సింగిల్ తీసి రషీద్ ఖాన్ కి అతను 4s కొట్టడము, 6 కొట్టడము. మన రాహుల్ తెవేటియా లాస్ట్ కూల్ గా ఆడాడు. లాస్ట్ లో రన్అట్ అయిపోయాడు. 2 overs కి 2 balls కి 4 కొట్టాల్సి ఉన్నప్పుడు థర్డ్ రన్ తిరిగేటప్పుడు అవుట్ అయిపోయాడు. సో రషీద్ ఖాన్ అయితే కాన్ఫిడెంట్ గా లాస్ట్ బాల్ అయితే ఆఫ్ సైడ్ సూపర్ గా కొట్టాడు 4 అయితే. నేను ఉన్నాను నేను మ్యాచ్ విన్నర్ అనేసి కొంచెం కెమెరా కూడా మంచిగా పోజ్ ఇచ్చాడు రషీద్ ఖాన్ అయితే. సో ఇదైతే మామూలు దరిద్రం కాదు రాజస్థాన్ రాయల్స్ కి. చేతిలో ఉన్న మ్యాచ్ చేజార్చుకోవడం అంటే ఇదే. సో రాజస్థాన్ రాయల్స్ ఎప్పుడు లీగ్లు అన్ని గెలుస్తుంది. సో ప్లే ఆఫ్స్ కానీ ఫైనల్స్ కానీ ఖచ్చితంగా ఓడిపోతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ డిపెండెన్సీ అంతా ఫస్ట్ టాప్ 4.
సో హెట్మేర్ ని నమ్మలేము, ధ్రువ్ జురెల్ ని నమ్మలేము, అశ్విన్ ని నమ్మలేము. సో టాప్ 4 ఆడితేనే గెలుస్తుంది. సో అలా కాకుండా కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉంటే కొంచెం బాగుందని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడైతే గెలుస్తున్నారు లీగ్ మ్యాచెస్. సో ఎలా చూడాలి ప్లే ఆఫ్స్ ఎలా అనేసి. సో గుజరాత్ టైటన్స్ కూడా నాకు ఎందుకో బ్యాటింగ్ వీక్ అనిపిస్తుంది. బౌలింగ్ అయితే సూపర్ గా ఉంది. సో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటన్స్ ఇద్దరిది బౌలింగ్ బాగుంది, కానీ బ్యాటింగ్ కొంచెం వీక్ అనిపిస్తుంది. సో బ్యాటింగ్ స్ట్రాంగ్ అంటే చెన్నై లాగా ఉండాలి. చెన్నై గానీ ముంబైది చెన్నైది వాళ్ళంతా బ్యాటింగ్ స్ట్రాంగ్. ఎందుకంటే 4 వికెట్స్ పడిపోయినా కూడా 5th వికెట్ 6th వికెట్ 7th వికెట్ అలా మేనేజ్ చేయగలుగుతారు. కాబట్టి అలాంటి బ్యాటింగ్ ఉంటేనే ఆల్మోస్ట్ అన్ని ఐపీఎల్ టైటిల్స్ గెలుస్తారు. ఎందుకంటే ఫైనల్ ఏమంటే ప్రెజర్ ఉంటుంది. ఫస్ట్ 3 వికెట్స్ పడితే మళ్ళీ మ్యాచ్ దుబ్బెడేస్తారు. సో రాజస్థాన్ రాయల్స్ ఇది ఒక మైనస్ పాయింట్. సో రిమైనింగ్ టీమ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అసలు గుజరాత్ గెలుస్తుందని అనుకోలేదు. గుజరాత్ గెలిచింది, అది వాళ్ళ లక్ అనుకోవాలి, వీళ్ళ దరిద్రం అనుకోవాలి. ఇంకా మనం ఏం చేయలేము. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.